నేనైతే కట్టి నుంచి చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఊరైతుంది మీకు ఇప్పుడు చూపెడతా. ఇది ఆ ఊరు. ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నా నేనైతే. చూడండి అదంతా ఫుల్ ఉంది ఊరు. ఆ ఊరు దాటిన తర్వాత మనకి ఇంకో ఊరు వచ్చింది, మీకైతే చూపెడతా ఆ ఊరు. ఇప్పుడు ఇక్కడైతే బోర్డు కూడా ఉంది, అక్కడ బోర్డు లేకుండా బోర్డు చూపెడతామన్నా, మీకైతే చూపెడతా. ఇప్పుడు ఇది ఆ ఊరు. ఇటు కొంచెం ఉంది, ఇటు కొంచెం పోవాలట. ఇటు నేనైతే స్ట్రైట్ పోతున్నా. ముందు పోయినా కడి ఉంటదేమో, కడి ఉన్నట్టుంది, కుండలు కనబడుతున్నాయి, చూద్దాం. ఆకలి అయితే అండి, చాలానే దూరం నడుచుకుంటూ వచ్చిన. ఇప్పటి వరకు అయితే ఏం తినలే. ముందు పోయి ఏమన్నా దాబా చూసుకొని ఏమన్నా తినాలి, లేకపోతే ముందైతే ఇక నడవలేము. ఇక ముందైతే ఒక దాబా చూసుకోవాలి ముందు తినడానికి. ముందైతే పోదాం. నేనైతే ఒక హోటల్ వచ్చిన. ఇప్పుడైతే నేను చూపెడతా ఏం తింటున్నాను. ఇప్పుడు పెడతా. రైస్ తింటానా, రైస్, ఇది పప్పు, 2 పప్పులు ఇచ్చిండు. మరి ఉల్లిగడ్డ, ఇట మెయిన్ ఉల్లిగడ్డ ఇస్తారా, అదైతే తక్కువ పచ్చడి. అది మంచిగా తిని ఒక పట్టు పట్టి ముందైతే తిందాం. ఇది ఒక పట్టు పడదాం. ఇక్కడైతే నేను మంచిగా తిన్నా. ఇప్పుడు మంచిగా అయితే తిన్నా, కడుపు నిండా తిన్నా. ఇక నా ప్రయాణం అయితే మొదలు పెట్టాలి. ఇక నేను ముందుగా అయితే సాగిపోతా. ఇక ముందుకైతే మళ్ళీ వద్దాం. ఇక ముందు నేనైతే వెళ్తా, ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. ఇక నేనైతే అక్కడ చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన. అయితే ఇక్కడ చాలా చాలా అంటే చిన్న చిన్న ఊర్లు, మొత్తం రోడ్ సైడ్ బాగా చిన్న ఊర్లు వస్తున్నాయి. రోడ్ సైడ్ అక్కడ పడతాయి, మాటి మాటికి ఊర్లే వస్తున్నాయి. అన్ని ఊర్లు కవర్ చేయలేకపోతున్నా. అయితే నేనేం చేద్దాం అనుకుంటానంటే, బైపాస్ కు అంటే మయ్యూరు కాడ బైపాస్ రోడ్ ఉంటది, అక్కడ పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ఇవన్నీ కవర్ చేయలేదు. నేనైతే అక్కడ పోయినాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అయితే చెరుకు రసం ఇది నాచురల్, అంటే మిషన్ కాకుండా చేతితో నింపితే తీస్తారు. అది అదే తాగుతాను. ఎండ కట్టుకోవాలంటే కొంచెం ఎనర్జీ కావాలి, అందుకే చెరుకు రసం తాగుతాను. మీకు చూపెడతా. ఇప్పుడు దాంట్లో పెట్టి ఇలా ఇస్తారు. ఇటు మొత్తం చాలా ఇట్లనే ఉంటాయి. ఇటు మొత్తం దాపు నేను తాగిన అన్ని ఇట్లనే నాచురల్ గా, మిషన్ కాకుండా వీళ్ళే చేతితో నింపుతారు. అక్కడికైతే వచ్చింది ఇది, అది చూడండి. ఇప్పుడు ఆగుదాం. బాగుంది, ఇది అయితే మంచి టేస్ట్ ఉంది. ఇలాంటి ఎండలకి ఇలాంటివి ఆగాలి, కొంచెం మంచిగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు బైపాస్ దగ్గరకు అయితే వచ్చిన. అక్కడైతే చెరుకు రసం తాగి కొంచెం ఊకొని కుక్కకుండా మెల్లమెల్లగా వచ్చిన. బాగానే ఎండ కొడుతుంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే వచ్చిన. కొంచెం దూరం అయితే బైపాస్ ఉంటుంది, బైపాస్. నేనైతే లోపల వెళ్దాం అనుకుంటున్నా. లోపల వెళ్ళి మనం మందిర్ చూసుకోవాలి, లేకపోతే ఏమైనా పడుకోవడానికి చూసుకోవాలి. ఇక ముందైతే మరి లోపల నుంచి ఏం దొరకకపోతే లోపల నుంచి బైపాస్ అటు పోవాలి. పోయి మనం చూసుకోవాలి. ఇక్కడ దొరకకపోతే బైపాస్ కి పోవాలి. ఇక ఇప్పుడైతే నీకు చూపెడతా. ఇటు అయితే బైపాస్ పోతుంది. నేనైతే ఇటు పోవాలి. ఇటు పోతే నేను మయూర్ లో పోతా. ఇటు పోతే బైపాస్ కి. నేనైతే మయూర్ నుంచి పోదాం అనుకుంటున్నా. ఏమన్నా హనుమాన్ మందిర్ చూసుకుందాం అనుకుంటే చూద్దాం ఏమైతే. ముందైతే పోదాం. నేనైతే మయ్యార్ వరకు వచ్చాను. అయితే నేను ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూస్తున్నా. అదైతే నేను ఇప్పుడు మయార్ లో ఉన్నా, మీకైతే ఇప్పుడు చూపెడతా. మయార్ సిటీ కాదు, అవుట్స్కట్సే. సిటీలో అయితే నేను పోలే. మళ్ళీ అవుట్స్కట్స్ నాకైతే మంది దొరికింది. అయ్యగారు అడిగిన తర్వాత సరే పడుకో అన్నారు. అయ్యగారికి అయితే చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే నీకు ఇలా చూపెడతా. మీకు మయ్యార్ అటు లోపల పోతే మయ్యార్ సిటీ ఉంటది. అటు లోపల పోతే రైల్వే స్టేషన్ కూడా అటే ఉంటది. ఇటు నేను ఇప్పుడు మీకు హనుమాన్ మందిర్ చూపెడతా. ఇదైతే హనుమాన్ మందిర్ లోపల. మీద ఫ్యాన్ కూడా ఉంది. నేనైతే ఇవాళ ఇక్కడనే వాడుకుంటా. ఇక్కడ వాడుకుంటా. నా సామాన్లు అయితే అటు పెట్టి, నా బ్యాగ్ అదంతా నా సామాన్ అటు ఉంది. హనుమాన్ మందిర్ అయితే ఇటు లోపల ఉంది, మీకు అది చూపెడదు. ఇప్పుడు లోపల అయితే ఇలా ఉంది.
ఆంజనేయ స్వామి మీద ఫోటో బాగుంది లోపల. అది చూసా కదా ఆంజనేయ స్వామి. ఇక్కడైతే శివలింగం ఉంది. ఇక్కడైతే శివలింగం ఉంది. ఇప్పుడు నేనైతే తినడానికి వెళ్దా, మేము అది కూడా వీడియో చూపెడతాం మీకు. ఇప్పుడు నేనైతే హోటల్ వెళ్తా. ఇప్పుడు మీకు అక్కడ పోయినా మళ్ళీ వీడియో ఇస్తా. నేనున్న ప్లేస్ నుండి అయితే 2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చాను తినడానికి. ఆ మధ్యలో ఏం లేకుండే, మొత్తం నాన్ వెజ్లే. ఇప్పుడైతే వెజ్ కోసం ఇక్కడ వరకు వచ్చిన. అయినా ఇక్కడ చపాతీలు అంటే అప్పుడు మధ్యాహ్నం కూడా రైస్ తిన్నా, ఇప్పుడు కూడా రైస్ కూడా అవుతుంది. ఆ చపాతీలు ఏమైనా తిందామంటే ఇక్కడ అన్న వాళ్ళు కూడా లేరంటారు. సరే అదే రైస్ దాలి పప్పు కూడా అని చెప్పిన. సరే అన్నారు, మరి ఏమవుతుందో చూద్దాం. అయితే వేస్తున్నాడు, చేసినాక మీకు చూపెడతాం. అన్ననైతే చపాతీలు ఏమన్నా అన్న అయితే మంచిగా చపాతీలే చేసిండు. ఇదే వాళ్ళు తిండొచ్చు. తినడం అయితే అయిపోయింది. కర్రీ అయితే బాగలేదు. అన్న అయితే బాగా ఉప్పేసాడు. అన్నకైతే రాలేదు. ఇంకో అన్న వెళ్ళాడట, అయితే ఈ అన్ననే ట్రై చేశాడు. ఆ కర్రీ అంతా బాగా లేకుండా కొన్ని చపాతీలు తిన్నా, అన్నం సగం తిన్నా, మిగతా అంతా ఆడేసిన. ఇక్కడ నుంచి అయితే నేను మందిర్ కాడ పోవాలి, లేట్ అయిపోయింది. అక్కడ పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నేనైతే మందిర్ దగ్గర వచ్చిన తర్వాత నేనైతే పడుకోవడానికి రెడీ చేసుకున్నా. వచ్చే వరకు ఏమైందంటే ఈ తాళం అయితే వేసారు. అయ్యగారు అయితే తాళం వేశారు. ఫ్యాన్ అయితే లేకుండా బయట. నేను వాళ్ళని పిలిచి మరి ఆ ఫ్యాన్ ఇమ్మన్నా, లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి ఫ్యాన్ ఇమ్మన్నా. వాళ్ళు వచ్చి వేసారు. అలాగే థ్యాంక్స్. వాళ్ళైతే 13 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా